కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? స్వెన్ నెట్వర్క్ సుత్తిగా సుత్తి లేకుండా ఆంధ్ర రుచులు మాత్రమే కాదు పెట్టుబడులు కూడా స్పైసీ అని ట్వీట్ చేసిన లోకేష్ మాటలకు కౌంటర్ గా కర్ణాటక మంత్రి ట్వీట్ చేశారని వైసీపీ నాయకులు అంటున్నారు. దిగజారిన రెవెన్యూ లోటు, 10 లక్షల కోట్లకు మించిన అప్పులు, కేవలం ఏడాదిలో 1,60,000 కోట్ల కొత్త అప్పు ప్రస్తావిస్తూ కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే ట్వీట్ చేశారు. ప్రైవేటు బ్యాంకులు ఫిన్టెక్ కంపెనీల పోటీని తట్టుకోవటానికి చిన్న పబ్లిక్ సెక్టార్ బ్యాంకులైన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలను పెద్ద బ్యాంకులైన ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడాలలో విలీనం చేసే ఫైలును ప్రధానమంత్రి ముందు ఉంచారు. అడ్డేపల్లి జనార్దన రావు తయారు చేసిన మద్యం నాణ్యత లేని కల్తీ మద్యమని కాకినాడలోని ప్రాంతీయ ఎక్సైజ్ ప్రయోగశాలకు రిపోర్ట్స్ తెలిపాయి. మొత్తం 45 శాంపిల్స్ ను టెస్ట్ చేసిన ల్యాబ్ నివేదికలు ఈ రిపోర్ట్స్ స్పష్టం చేశాయి. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే వ్యక్తిత్వం నాది కాదు అని కవిత తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే అజెండాగా ప్రారంభమైన జాగృతి దాని మూలాల్లోకి వెళ్తుందని, కేసీఆర్ ఫోటో లేకుండానే తమ అజెండా ఉంటుందని కవిత వెల్లడించారు. తమిళనాడు కోయంబత్తూర్లో రోలెక్స్ అనే ఏనుగు పంట పొలాలను ధ్వంసం చేస్తుండటంతో కుంకీలుగా పిలబడే కపిల్ దేవ్, వసీం, బమ్మన్ అనే 3 ఏనుగులను రంగంలోకి దింపి రోలెక్స్ ను అదుపులోకి తీసుకుని లారీ ఎక్కించి వర్కల్యారి ఏనుగుల శిబిరంకు అటవీ శాఖ అధికారులు తరలించారు. సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు. సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి.